ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే నేను ఫస్ట్ 11122 అని నారాయణ జయరాజ్ మీకు తెలుసు కదా, అట్లా పెట్టి బ్యానర్లు పెట్టి పోస్టర్లు పెట్టి ఆకర్షించుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇదే బెస్ట్ కాలేజు, ఇదే బెస్ట్ స్కూల్, ఇందులోనే నేను చదువుతా, అసలు ప్యాషన్ కెరీర్ అనేదే లేదు, బెస్ట్ కెరీర్ ఇది అని పేరెంట్స్ అలా వేరే వాళ్ళు పట్టించుకుంటే అట్లానే మీకు మైండ్ సెట్ వస్తుంది. నేను ఇట్లానే ఉండిపోతాను, నేను ఓడిపోతున్నాను అని నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పింది మోటివేషన్ ఇవ్వట్లేదు, కానీ ఇవన్నీ నిజాలు తెలుసుకోవాలి. బీ యువర్ ఓన్ కాంపిటీషన్. ఐఐటి అని, ఇంజనీరింగ్ అని మీకు తెలుసు కదా, అట్లా పెట్టి బ్యానర్లు పెట్టి పోస్టర్లు పెట్టి ఆకర్షించుకుంటున్నారు. అడ్వర్టైజ్ చేసి పేరెంట్స్ వాళ్ళ ఐ కెన్ ఛాలెంజ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, ఐ కెన్ ఛాలెంజ్ మై ఓన్ కెరియర్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ దట్ ఐ విల్ గెట్ సక్సెస్ ఇన్ మై ప్యాషనెట్ కెరియర్. లేచి చూపించండి. మీ అమ్మ నాన్న ఫుడ్ పెడతారు, మీకు బాగా పెంచుతారు, అన్ని బాగోగులు అన్ని చూసుకుంటారు. మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ గా పెంచుతారు, అంతే స్ట్రాంగ్ గా కొత్త ఇన్నోవేషన్స్, అది కూడా జనాలకి ఇప్పుడు ఏవైతే కావాలో అలాంటివి ట్రై చేయండి. ఇన్నోవేట్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్యాషన్ కెరీర్లోనే ట్రై చేయండి. ఏమైనా ఇన్నోవేషన్ అవుతుందా అంటే ఇన్నోవేట్ చేయండి. మీ క్రియేటివిటీని అట్లా సప్రెస్ చేసుకొని అట్లా కూర్చోవద్దు. నెక్స్ట్, ఎన్ని అడ్డంకులు వచ్చినా బాసు, కాంపిటీషన్ ప్రతి దగ్గర కాంపిటీషన్. ఈవెన్ నా ప్యాషన్ కెరీర్లోనే కాంపిటీషన్. ఎడ్యుకేషన్ ఒకవేళ నేను పర్సూ చేస్తుంటే 10th కానీ 12th కానీ ఎక్కడైనా అన్ని చోట్ల కాంపిటీషనే. నా ఫ్రెండ్స్, నా తోటి వాళ్ళు ఎవరైతే సక్సెస్ వాళ్ళు ప్యాషనెట్ కెరీర్ వైపు నడుస్తున్నారో ఆ ప్రాసెస్లో ఉన్నారు, ఆల్రెడీ సక్సెస్ ప్రాసెస్లో. నేనేమో ఇట్లానే మిగిలిపోయి ఉన్నాను. వాళ్ళతో ఎలా కాంపీట్ చేయాలి, అసలు నాకు నేను ఎట్లా డైలీ ఇంప్రూవ్ చేసుకొని నేను ఎదుగుతూ ఉండాలి, వాళ్ళు కంపీట్ చేసి ధీటుగా ఎలా నిలబడాలి, ఇదే కదా మీ క్వశ్చన్. అందుకే నేను ఈ వీడియో తీసుకొచ్చా మీకోసం. వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకండి. మిస్ అవుతే మీకే ఇట్లా కాంపిటీషన్ వచ్చిందో మీ ప్యాషన్ కెరీర్లో ఇలా భయపడిపోతూ ఉంటారనమాట. కాంపిటీషన్ వస్తే భయపడకుండా అసలు ఆబ్స్టికల్ వచ్చిన తర్వాత నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో పైకి లేస్తే అంతా నార్మల్ అయిపోతుంది. వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకండి. అండ్ నోట్స్ తీసుకోండి. మీ బుక్ పెన్ పట్టుకొని నోట్స్ తీసుకుంటూ ఉండండి. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ డౌన్ చేసుకోండి, సో దట్ ఆచరణ తీసుకుంటారు. మీ యాక్షన్ తీసుకొని మీ డైలీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ కాంపిటీషన్ అనేది మన ప్యాషన్ కెరీర్లో ఉంటే ఎట్లా అధిగమించాలి, అది కూడా మీ క్వశ్చన్. ఈ వీడియోలో నేను అది సాల్వ్ చేస్తాను. వీడియో లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్, నా పేరు సాహిత్య. లెట్ స్టార్ట్ ద వీడియో. అసలు టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు కాంపిటీషన్ ఏంటో తెలుసా బాసు? మీకు కాంపిటీషన్ ముందు మీకు ఏంటనేది తెలియాలి. ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే నేను ఫస్ట్ 11122 అని నారాయణ జయరాజ్ మీకు తెలుసు కదా, అట్లా పెట్టి బ్యానర్లు పెట్టి పోస్టర్లు పెట్టి ఆకర్షించుకుంటున్నారు. అడ్వర్టైజ్ చేసి పేరెంట్స్ వాళ్ళ సన్స్ని, వాళ్ళ చిల్డ్రన్ని ఆకర్షించుకోవడానికి అట్లా పెట్టుకుంటున్నారు. బ్యానర్లు అడ్వర్టైజ్ చేస్తున్నారు, టీవీలో కాంపిటేటివ్ వరల్డ్ రైజ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఇదే బెస్ట్ కాలేజు, ఇదే బెస్ట్ స్కూల్, ఇందులోనే నేను చదువుతా, అసలు ప్యాషన్ కెరీర్ అనేదే లేదు, బెస్ట్ కెరీర్ ఇది అని పేరెంట్స్ అలా అనుకుంటారు. అలా అడ్వర్టైజ్ చేయడానికి అది బాసు సిచ్యువేషన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అందరూ పోటీ పడుతున్నారు తప్పిస్తే ఒక్కడు సొంత దమ్ముతో, సొంత బలంతో లాంగ్ టైంలో వర్క్ చేద్దాం అని ఒక్కడికి లేదు. అందరూ పోటీ పడ్డాం, నేను వస్తా ఫస్ట్, నేను వస్తా అని ప్రతి దాంట్లో పోటీ పడ్డాం. ఈవెన్ ప్యాషన్ కెరీర్లో కూడా అంతే. దీన్ని ఎట్లా అధిగమించాలి కూడా మీకు కొంత అవగాహన రావాలి. అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ కాంపిటీషన్ 11122 మీ తోటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మీకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు కదా, మీరు అక్కడ ఉండిపోతున్నారు కదా, దీన్ని ఎట్లా అధిగమించాలి? ఈ కాంపిటీషన్ని ఒక్కటి గుర్తుపెట్టుకో, మీకు మీరు కాంపిటీషన్ పెట్టుకోవాలి ఆల్వేస్. అవతల వాళ్ళ కంటే మిమ్మల్ని మీరు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నారా లేదా చూసుకోండి. మీతో మీరు కాంపిటీషన్ పెట్టుకోండి తప్పిస్తే వేరే వాళ్ళు పట్టించుకోకండి. అసలు అర్థమైందా? వేరే వాళ్ళు పట్టించుకుంటే అట్లానే మీకు మైండ్ సెట్ వస్తుంది, నేను ఇట్లానే ఉండిపోతాను, నేను ఓడిపోతున్నాను అని నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పింది మోటివేషన్ ఇవ్వట్లేదు, కానీ ఇవన్నీ నిజాలు తెలుసుకోవాలి. బీ యువర్ ఓన్ కాంపిటీషన్. సెకండ్, యూ షుడ్ స్టాండ్ అవుట్ డిఫరెంట్
ఫ్రమ్ యువర్ క్రౌడ్. బయట చాలా మంది గొర్రెల్లో పోతున్నారు. ఐఐటి అని, ఇంజనీరింగ్ అని, లేకపోతే డాక్టర్ అని, ఎంబీబీఎస్ అవన్నీ నార్మల్ డిగ్రీస్, ఫార్మల్ కెరియర్స్ కి పోతున్నారు. కొందరికి ఉండొచ్చు ఫార్మల్ కెరియర్స్ అంటే ప్యాషన్ కెరియర్ అని కొన్ని వీడియోస్లో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను, అది కరెక్టే. కానీ ఇంకొంతమంది ఉంటారు వాళ్ళకి ఫార్మల్ కెరియర్స్ అంటే అసలు ఇష్టం లేదు, డైవర్జెంట్ కెరియర్స్ అంటే ఇష్టం. లైక్ మ్యూజిక్ కానీ వాళ్ళ ఓన్ ప్యాషన్ అనమాట, సింగింగ్ కానీ, క్రికెట్ కానీ, డ్యాన్స్ క్లాసులు కానీ, ఏదైనా కానీ వాళ్ళ ఓన్ కెరియర్ అనమాట, ఆంటర్ప్రెనర్షిప్ కానీ, అట్లాగా అవన్నీ డైవర్జెంట్ కెరియర్స్ అని ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో. అందులో మీరు యూనిక్గా ఏమైనా తీసుకురావడం ట్రై చేయండి, యూనిక్ కాన్సెప్ట్. అందరిలాగా ఒకటే కాన్సెప్ట్ తీసుకొచ్చి అందరిలాగా ఇప్పుడు ఎడ్యుకేషన్లో బట్టి పడుతున్నారు, ఫోకస్ లేదు, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అవన్నీ చెప్పాను. అవన్నీ కాకుండా కొత్తవి ఇన్నోవేట్ చేయండి. ఫ్యూచర్ వాంట్స్ న్యూ ఇన్నోవేటర్స్, కొత్త కొత్త ఇన్నోవేషన్స్. అది కూడా జనాలకి ఇప్పుడు ఏవైతే కావాలో అలాంటివి ట్రై చేయండి, ఇన్నోవేట్ చేయడానికి ట్రై చేయండి. మీ ప్యాషన్ కెరియర్లోనే ట్రై చేయండి. ఏమైనా ఇన్నోవేషన్ అవుతుందా అంటే ఇన్నోవేట్ చేయండి. మీ క్రియేటివిటీని అట్లా సప్రెస్ చేసుకొని అట్లా కూర్చోవద్దు. నెక్స్ట్, ఎన్ని అడ్డంకులు వచ్చినా బాసు తట్టుకొని నిలబడి పర్సిస్టెంట్ అవ్వాలి, రెసిలియంట్ అవ్వాలి. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఫుడ్ పెడతారు, మీకు బాగా పెంచుతారు, అన్ని బాగోగులు అన్ని చూసుకుంటారు, మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా పెంచుతారు అంతే స్ట్రాంగ్గా మీ ప్యాషన్ కెరియర్లో స్టే ఫోకస్డ్. ఇంకోటి, స్టే ఫోకస్డ్, పర్సిస్టెంట్. మోటివేషన్ ఇవ్వట్లే, మళ్ళీ చెప్తున్నాను. నేను కూడా ఇట్లానే చేశాను. ట్రాక్ తప్పిపోయాను, మధ్యలో ట్రాక్ తప్పిపోతే మళ్ళీ కష్టపడతా అని మళ్ళీ పర్సిస్టెంట్గా వచ్చి నేను వచ్చాను నా ప్యాషనెట్ కెరియర్లో. అట్లాగే మీ ప్యాషన్ కెరియర్లో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ యు బీ పర్సిస్టెంట్, నో మ్యాటర్ వాట్. నెక్స్ట్, బీ యువర్ ఓన్ బాస్. మిమ్మల్ని మీరు ఒక బాస్లో చూసుకోండి. ఎస్, ఐ కెన్ ఛాలెంజ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, ఐ కెన్ ఛాలెంజ్ మై ఓన్ కెరియర్, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ దట్ ఐ విల్ గెట్ సక్సెస్ ఇన్ మై ప్యాషనెట్ కెరియర్. లేచి చూపించండి జనాలకి. జనాలు ఏమనుకుంటే వీడేం చేస్తాడు అని నవ్వుతారు. మీ ఓన్ టాలెంట్తో, మీ సొంత దమ్ముతో బాస్ అయ్యి చూపించండి. ఏదో జాబ్ సీకర్గా వెళ్ళి నౌకర్లా పనిచేసి థింక్ డిఫరెంట్లీ, థింక్ ఇన్నోవేటివ్లీ. ఇప్పుడు చాలా అన్నీ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్, ఇప్పుడు మీ ప్యాషన్ కెరియర్లో వస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు స్టడీ చేస్తారు, అవునా కాదా? నెక్స్ట్ ఇమ్మీడియట్ స్టెప్ ఏంటి తెలుసా? మార్కెట్ లో ఉన్న ఆపర్చునిటీస్ అన్ని స్టడీ చేయండి. మీకు తగ్గట్టు ఉన్నాయా? మీ ప్యాషన్ కెరీర్, మీ ప్యాషన్ ని కనుక్కున్నారు, మీ ప్యాషన్ తగ్గట్టు ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఆపర్చునిటీస్ ఉంటే ఒకవేళ మీరు వెళ్ళి దాన్ని గివ్ ఇట్ అ ట్రై. అలా కూర్చోకుండా ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ వేయండి, వెళ్ళి దాని గురించి కనుక్కోవడము, ఇన్ఫర్మేషన్ కనుక్కోవడము. కానీ ఉత్తనే కూర్చోవద్దు, గివ్ ఇట్ అ ట్రై. అందుకే మార్కెట్ని ఎప్పుడు స్టడీ చేసి వెళ్ళాలి మీ ప్యాషన్ కెరీర్లో. అదర్వైజ్ ఈ కాంపిటీషన్ని తట్టుకోలేరు. ఓకే, అది పాయింట్. మీ బ్రెయిన్లో చెట్టుని ఎలా నాటుతారు, బలంగా నాటుతారు, స్ట్రాంగ్గా సీడ్ని నాటుతారు. నీళ్ళే ఈ థాట్ని, పాయింట్ని మీ మైండ్ సెట్లో అట్లా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, కంటిన్యూ స్కిల్ డెవలప్మెంట్. ఫోకస్, ఒకదాని మీద ఫోకస్, నో డిస్ట్రాక్షన్స్. అన్ని నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్, అన్నెసరీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసేయండి. ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన, మీ మీద ఉండాలి, ఎవరైతే యంగ్ ఏజ్ లో ఉన్నారో ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్, డైలీ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, యువర్ స్కిల్స్. ఏమైనా కోర్సెస్ ఉన్నాయి బయట, మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ప్రాక్టికల్ వే, ప్రాక్టికల్ అప్రోచ్, ప్రాక్టికల్ స్కిల్స్ మీరు నేర్చుకోండి మీ ప్యాషన్ కెరీర్. ఇవన్నీ పాటిస్తే ఈ కాంపిటీషన్ ఉంది తెలుసా, కాంపిటీషన్ వరల్డ్ లో మీరు తట్టుకోగలుగుతారు. పైకి బౌన్స్ బ్యాక్ అయ్యి ఏ అబ్స్టికల్ అయినా రాని చూసుకుందాం అనుకుంటున్నారు. ఈ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకున్నాను అనుకుంటున్నాను. నోట్ డౌన్ చేసుకోకపోతే ఒకసారి రివైండ్ చేసి మళ్ళీ చూసి వాల్యూ వచ్చిందంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియోస్, కొత్త నోటిఫికేషన్స్, ఇలాంటి కొత్త వాల్యుబుల్ వీడియోస్ మీ దాకా వస్తూనే ఉంటాయి ప్యాషన్ కెరీర్ రిలేటెడ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? స్టే ట్యూన్. దిస్ ఇస్ సాహిత్య. జై హింద్.